వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలకు ధైర్యం చెప్తున్నారు, మేము అండగా ఉంటామని చెప్తున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇటీవల విజయవాడ వరదల్లో 2 సార్లు పర్యటించారు, నిన్న పిఠాపురం ఏరియాలో పర్యటించారు. ప్రభుత్వానికి సంబంధించి ఆయన విమర్శిస్తున్నారు, ప్రభుత్వం ఎక్కడ లోపాలకు గురైందో వాటిని ఎత్తి చూపుతున్నారు. ఇవన్నీ బాగున్నాయి, ఫైన్. ఇది ఒక అపోజిషన్ పర్సన్గా చేయాల్సినటువంటివి ఆయన చేస్తున్నాడు, బాగుంది. అయితే ఇది సరిపోదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులకు ఎవరికైనా ఇబ్బంది కలిగినా, తన పార్టీ కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది కలిగినా వాళ్ళ దగ్గరకు వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, చెప్తున్నారు. వినుకొండ ఘటన, నంద్యాల ఘటన, పులివెందుల ఘటన, మన జగ్గయ్యపేటకు సంబంధించినటువంటి ఘటన, ఇవన్నీ చూసాం మనం. ఇవన్నీ చూసినవే, కొత్త ఏం కాదు ఇవన్నీ. సో అంటే ఢిల్లీ వెళ్ళి మరీ ధర్నా చేశారు. ఎవరి కోసం చేశారు? పార్టీ కార్యకర్తల కోసమే కానీ ప్రజల కోసం కాదు కదా. సో ప్రజల కోసం జగన్ ఎప్పుడు నిలబడతాడు? ఇంకెప్పుడు అవుతుంది? టైం ఇంకా రాలేదా? 6 నెలలు, సంవత్సరం వెయిట్ చేస్తూనే ఉంటారా? ఇంకా సమస్యలు ఏం రావా అప్పటి వరకు? సో కాబట్టి జగన్ బయటకు రావాలి, జనంలోకి రావాలి. సో ఇంకా రావట్లా. జగన్కి ఉన్న బలమే జనం. అటువంటి జనాన్ని జగన్ మర్చిపోయాడో లేదంటే అసలు తన బలం జనం కాదనుకుంటున్నాడో నాకు తెలియట్లేదు. కానీ 2019లో ఆయన విజయం సాధించడానికి కారణం జనమే. 2019కి ముందు చేసినటువంటి సుదీర్ఘ పాదయాత్ర కారణంగానే, జనంలో ఆయన కలిసి తిరిగినటువంటి కారణంగానే ఆయన అంత భారీ మెజారిటీతో గెలవటం జరిగింది. 2019 తర్వాత 2024 మధ్యలో ఆయనకు జనానికి మధ్యలో లింక్ తెగిపోయినటువంటి కారణంగానే ఆయన ఎక్కడ జనంలోకి వెళ్ళకపోవటం, కేవలం సభల్లో బటన్లు నొక్కటం, లేదంటే సిద్ధం సభలంటూ జనాన్ని పోగేయటం. సో ఈ కారణం చేతే జనానికి ఆయనకి మధ్య ఉన్న అటాచ్మెంట్ కట్ అయింది. అప్పుడు కూడా జనానికి దగ్గరగా జగన్ గనక వెళ్ళుంటే ఈరోజు ఇంత పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఒకవేళ ఓడిపోయినా భారీగా ఓటమైతే వచ్చేది కాదు, దాదాపుగా గెలిచే పరిస్థితే ఉండేది. ఒకవేళ ఓడిపోయిన పరిస్థితి వచ్చినా కూడా ఇంత దారుణమైన ఓటమైతే జరిగేది కాదు. జగన్ పోరాడాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి, వాటి గురించి ఎక్కడా మాట్లాడట్లేదు, బయటికి రావట్లేదు. ఏపీలో ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టించారు, ఇందులో కొన్ని కాలేజీలకి ఈ అకాడమిక్ ఇయర్ నుంచే క్లాసులు నిర్వహించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చెప్పినా కూడా కొన్ని మెడికల్ కాలేజెస్లో మేము ఇప్పుడు విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించలేము, వద్దు అని చెప్పి ఏపీ ప్రభుత్వం ఒక లెటర్ ఇచ్చింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మెడికల్ సీట్ రావటం అనేది చాలా గొప్ప విషయం. దేశవ్యాప్తంగా చాలా తక్కువ మందికి ఎంబీబీఎస్ సీట్లు దొరుకుతాయి. కోట్లు పెట్టి పక్క దేశాలకు వెళ్ళి చదువుతున్నారు విద్యార్థులు. మరి అలాంటి పరిస్థితులు మారతాయి కదా. ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం కదా. దీని మీద ఎందుకు పోరాటం చెయ్యట్లేదు? బయటికి రండి, నిరసన తెలియజేయండి, కూర్చోండి, రోడ్ల మీద కూర్చుని అప్పుడు ధర్మ పోరాట దీక్షలని ఆ రోజు చంద్రబాబు నాయుడు చేయాల, అలా మీరు చెయ్యండి. ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేసే బదులు ఏపీలో చెయ్యండి. ఆ ధర్నాలేదో ప్రజలకు పనికొచ్చే వాటి మీద ధర్నాలు చేయండి. మేము మెడికల్ కాలేజీలు కట్టించామని చెప్పారు కదా, మరి ఆ కట్టించిన మెడికల్ కాలేజీల్లో సీట్లే ఫిల్ కానప్పుడు ఎందుకు అవి ఏం చేసుకుంటానికి పనికొస్తాయి? ఇవి ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు. వీటి మీద ప్రశ్నించండి, వీటి గురించి మాట్లాడండి. ఎంతసేపటికి మేముంటే రైతు భరోసా వచ్చేది, మేముంటే ఈ క్రాప్ వచ్చేది, లేదా మేముంటే ఈ పాటికి అన్నీ ఇచ్చేసేవాళ్ళము, అమ్మఒడి వచ్చేది, 15,000 వచ్చేది, ఆ రోజు చెప్పారు కదా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఇది కాదు ఇప్పుడు కావాల్సింది. వీటికంటే ఇంకా ఎక్కువగా పోరాడాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, ప్రజలకు కావాల్సింది చాలా ఉంది, వాళ్ళకి అందనిది ఇంకెంతో ఉంది. వాటి గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, వాటి గురించి పోరాడండి, వాటి గురించి ముందుకు రండి. మరలా మీరు జనంలోకి వస్తేనే మరలా ఆ చరిష్మా వస్తుంది. లేదంటే వచ్చే ఎన్నికలకు కూడా ఇలాగే ఉంటే వైసీపీ పరిస్థితి ఇంతకంటే దారుణంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది.